రక్త ప్రసరణ వ్యవస్థ గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. రక్తం ఏంటి, రక్తం రంగు ఏంటి, రక్త ప్రసరణ వ్యవస్థలో రకాలు, రక్త ప్రసరణ వ్యవస్థలో వివృత రక్త ప్రసరణ వ్యవస్థ అంటే ఏంటి, సంవృతము అంటే ఏంటి, రక్తంలో ఉన్నటువంటి భాగాలు అన్నీ కూడా చాలా విపులంగా మనం అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సరే, టాపిక్లోకి వెళ్తే రక్త ప్రసరణ వ్యవస్థ మొట్టమొదటిసారిగా అన్నిడ వర్గానికి చెందినటువంటి వానపాము జలగలో ఏర్పడింది. సో అంతవరకు రక్త ప్రసరణ వ్యవస్థ అనేది లేదు. అయితే రక్త ప్రసరణ వ్యవస్థను యొక్క పితామహుడిగా విలియం హార్వే పిలుస్తారు. అయితే రక్తంలో ఏముంటుంది? రక్తం అనేది ఒక కొల్లాయిడల్ పదార్థము. రక్తం అనేది ద్రవ రూపంలో ఉంటుంది. ఇందులో అనేకమైనటువంటి అన్ని భాగాల్లో కూడా అది అనుసంధానం చేస్తూ ఉంటుంది. కాబట్టి రక్తాన్ని మనం ఏమనొచ్చు అంటే ద్రవరూప సంయోజక కణజాలం అంటాం. రక్తాన్ని అధ్యయనం చేసే శాస్త్రమే హెమటాలజీ. అదేవిధంగా ఈ యొక్క రక్తం అనేది ఎంత ఉంటుందంటే ప్రౌఢ మానవుడిలో 5 లీటర్ల రక్తం ఉంటుంది. రక్తం రుచి కొంచెం ఉప్పగా ఉంటుంది. రక్తం యొక్క pH చూస్తే 7.4 ఉంటుంది. అయితే ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఆహార పదార్థాలను రక్తం అనేది రవాణా చేస్తుంది. రక్తము ఒకే రంగులో ఉంటుందా, వివిధ రంగుల్లో ఉంటుందా అనేది మనం చూసినట్లయితే ఆర్ద్రోపడ, మొలస్కా వంటి జీవులలో రక్తం అనేది ఎరుపు రంగులో ఉంటుంది. జీవుల రక్తంలోని ఎర్ర రక్త కణాల పైన హిమోగ్లోబిన్ అని ఉంటుంది. తెలుపు రంగు ఉన్నటువంటి రక్తం ఉన్నటువంటి జీవులు ఉన్నాయి, అవి కీటకాలు. అవి ఆర్ద్రోపడ వర్గానికి చెందినవి. వీటిలో హిమోగ్లోబిన్ అనేది ఉంటుంది కాబట్టి రక్తం అనేది తెలుపు రంగులో ఉంటుంది. అదేవిధంగా చూస్తే పీతలు, నత్తలు, ఆల్చిప్పల్లో కూడా రక్తం నీలి రంగులో ఉంటుంది. ఈ జీవుల రక్తంలో ఏముంటుంది అంటే హిమోగ్లోబిన్కి బదులు హీమోసైనిన్ అనేటువంటి వర్ణద్రవ్యం ఉంటుంది. అదేవిధంగా అనిలిడ లేదా పాలికీట జీవుల్లో రక్తం ఆకుపచ్చ రంగులో ఉంటుంది. అయితే ఈ ఆకుపచ్చ రంగులో ఉండడానికి గల కారణం ఏంటంటే క్లోరోక్రువరెన్స్ అనేటువంటి ఒక శ్వాస వర్ణకం అయితే ఉంటుంది. తెలుపు రంగులో ఉండేటువంటిది రక్తం తెలుపు రంగులో ఉండడానికి గల కారణం అయితే చూసాము. నీలి రంగులో ఉండడానికి కారణం చూసాము. ఆకుపచ్చ రంగులో ఉండడానికి కూడా కారణం అయితే చూసాము. రక్త ప్రసరణ వ్యవస్థ రకాలు చూస్తే రక్త ప్రసరణ వ్యవస్థ యొక్క రకాలు 2 రకాలుగా ఉంటాయి. ప్రధానంగా వివృత రక్త ప్రసరణ వ్యవస్థ లేదా స్వేచ్ఛా రక్త ప్రసరణ వ్యవస్థ అని, రెండోదిగా సమృత లేదా బంధిత రక్త ప్రసరణ వ్యవస్థ అని పిలుస్తారు. అయితే వివృత రక్త ప్రసరణ వ్యవస్థ అంటే ఏంటంటే రక్తం అనేది రక్త నాళాలలో కాకుండా స్వేచ్ఛగా శరీరంలో కోటరాలు లేదా కాలువలో ప్రవహిస్తూ ఉంటుంది. ఇలాంటి జీవుల్లో రక్త నాళాలు ఏవైతే ఉండవు. ఎగ్జాంపుల్ చూస్తే ఆర్ద్రోపడ జీవులు, కీటకాలు, మొలస్కా, ఎకైనోడెర్మేటా, నిమ్న శ్రేణి కార్డేటా జీవులలో రక్తం అనేది రక్త నాళాలలో ప్రవహించకుండా శరీరంలో కోటరాలు లేదా కాలువల్లో ప్రవహిస్తూ ఉంటుంది. సమృత రక్త ప్రసరణ వ్యవస్థ అంటే రక్తం రక్తనాళాలలోనే ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి రక్త ప్రసరణ వ్యవస్థని సమృత రక్త ప్రసరణ వ్యవస్థ అని పిలుస్తారు. అంటే ఈ జీవుల్లో రక్తనాళాలు ఉంటాయి. ఎగ్జాంపుల్ అనిలిడ, ఆక్టోపస్, అయితే మొలస్కా, ఉన్నత స్థాయి కార్డేటా జీవులు, సెఫలోకార్డేటా, సకశేరుక జీవులు, చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాల్లో రక్తం అనేది రక్తనాళాల్లో ప్రవహిస్తూ ఉంటుంది. జలగా లాలాజలంలో హిరుడిన్ అనేది ఉత్పత్తి అవుతుంది. కాబట్టి రక్తాన్ని పీల్చినప్పుడు గడ్డ కట్టకుండా ఉంటుంది. జలగను చెడు రక్తము పీల్చే ప్రక్రియలో ఉపయోగిస్తారు. అలా ఉపయోగించేటువంటి పద్ధతిని మనం ఏమని చెప్పొచ్చు అంటే పీలోబోటమీ అనేది ఈ క్రింది ఏ జీవికి సంబంధించింది అని అడిగినప్పుడు జలగ అనేసి మన ఆన్సర్ మనం తెలియజేయాలి. అయితే మన రక్తం గురించి ఇంకా డీప్గా డిస్కషన్ చేస్తే రక్తం యొక్క భాగాలు చూస్తే ప్లాస్మా ఉంటుంది, రక్త కణాలు ఉంటుంది. అయితే ప్లాస్మా ఎంత శాతం ఉంటుంది? 55% ఉంటుంది. రక్త కణాలు ఎంత చేస్తుందంటే 45% అయితే ఉంటుంది. అయితే ఈ ప్లాస్మాలో ఏమేమి ఉంటాయి? నీరు ఉంటుంది, సేంద్రియ ప్లస్ నిరేంద్రియ పదార్థాలు ఉంటాయి. నీరు ఎంత శాతం ఉంటుందంటే నీరు 92% ఉంటుంది. సేంద్రియ, నిరేంద్రియ పదార్థాలు 8% ఉంటాయి. రక్త కణాల్లో 3 రకాలు, ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, రక్త ఫలకికలు. ఇవి ఎంత శాతం ఉంటాయంటే 45% అయితే ఉంటాయి. రక్తంలో రక్త కణాల యొక్క శాతం ఎంత? 45, 55 అలా 65 అడిగినప్పుడు రక్త కణాల యొక్క శాతము 45%. మీరు చూస్తున్నారు, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కంటెంట్ చూస్తున్నారు. చాలా బిట్లు అయితే కవర్ అయ్యాయి. చూడండి, ఇంకా డబ్ల్యూబీసీలో కూడా 2 రకాలైనటువంటివి రక్త కణాలు ఉన్నాయి. అది రేణుకా సహిత తెల్ల రక్త కణాలు, రేణుకారహిత తెల్ల రక్త కణాలు. అది అందులోనూ రేణుకా సహితములో 3 రకాలు, రేణుకారహితములో 2 రకాలు. అంటే మొత్తంగా డబ్ల్యూబీసీ 5 రకాలుగా ఉంటుంది. చూస్తే బేసోఫిల్స్, ఇస్నోఫిల్స్, న్యూట్రోఫిల్స్, లింపోసైట్స్. రేణుకా రహితంలోకి లింపోసైట్స్ వస్తాయి, మోనోసైట్స్ వస్తాయి. అంటే అక్కడ ఉన్నటువంటి రేణుకా సహితం అయితే 3,
రేణుకారహితం అయితే 2, 3+2 మొత్తం 5. అంటే మొత్తం తెల్ల రక్త కణాలు మొత్తం 5 రకాలుగా అయితే ఉంటాయి. మనం వీటిని చాలా చాలా ఇంపార్టెంట్ తెల్ల రక్త కణాలు, ఆ విషయం మీకు తెలిసిన విషయమే. ఇలాగ మనం ఈ యొక్క వీడియోలో చూస్తే రక్త ప్రసరణ వ్యవస్థ అనేది చాలా విపులంగా అయితే మనం నేర్చుకున్నాం. ఇలాగ ఏదైనా మనం వీడియో అయితే అవనివ్వండి, బుక్ అయితే ఏదైతే అవనివ్వండి, క్షుణ్ణంగా చదివినట్లయితే లేదా ఇంట్రెస్ట్గా దాని మీద మనం ఫోకస్ చేసినప్పుడు ఖచ్చితంగా సమాచారం అయితే మన బ్రెయిన్కి వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మన బ్రెయిన్కి వచ్చిందో అది మనం ఎగ్జామ్లో ఏ రకంగా బిట్టుని అటు తారుమారుగా ఇచ్చినప్పటికి కూడా ఖచ్చితంగా మనం ఆన్సర్ చేయగలుగుతాము. ఎప్పుడైతే మనం ఆన్సర్ చేయలేకపోతున్నాం దాని అర్థం అంటే పూర్తి స్థాయిలో చదవలేకపోవడము ఒకటైతే, అర్థం చేసుకోకుండా మనం పరీక్షల్లోకి ఎంటర్ అవడం అనేది కూడా మేజర్ పాయింట్గా ఇక్కడ మనం గమనించాలి. అంటే రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఏ బుక్లో చదివినప్పటికీ, మీరు ఏ యాప్లో ప్రిపేర్ అయినప్పటికీ కూడా రివిజన్ చేయకపోవడం వల్ల ఆ మల్టీ టాస్క్ బిట్లు చేయలేకపోతారు యొక్క ప్రధాన కారణంగా ఉంది. సరే, మీ యొక్క ప్రిపరేషన్లో ఏదైతే లోపాలు ఉన్నాయో ఒకసారి గమనించి రెక్టిఫై చేసుకోవాల్సిందిగా మరి చెప్తూ ఉన్నాం. మన ఛానల్లో చూస్తే చాలా ఇంపార్టెంట్ కంటెంట్, ఇంపార్టెంట్ వీడియోస్ అయితే ఉన్నాయి. దయచేసి ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయమని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.